ఓకే. వాట్ డస్ అన్ ఇంటీరియర్ డిజైనర్ డూ? ఓకే. ఒక ఇంటీరియర్ డిజైనర్ దగ్గర ఒక స్టాఫ్ ఉంటుంది. సో, బేసికల్లీ మన దగ్గర స్టాఫ్ ఉన్నా లేకపోయినా అంటే లైక్ నేను ఇండివిడ్యుయల్‌గా వర్క్ చేస్తున్నా గానీ, నాకు తెలిసిన కార్పెంటర్స్ ఉండొచ్చు. నేనే డ్రాయింగ్స్ చేస్తుండొచ్చు. ఎలక్ట్రీషియన్స్ తెలిసుండొచ్చు. సో, నాకు కార్పెంటర్స్, ఎలక్ట్రీషియన్స్ నా స్టాఫ్ అన్నట్టే ఒక రకంగా. నెక్స్ట్ మెటీరియల్ నాలెడ్జ్ అనేది ఉండాలి. సైట్ విజిట్స్‌కి వెళ్తూ ఉండాలి. నెక్స్ట్ ప్రపోజల్ ఇప్పుడు క్లయింట్ నేను ఆల్రెడీ ఒక డిజైన్ చేశాను ఫస్ట్ మీటింగ్‌లో. నేను క్లయింట్‌కి పంపిస్తే క్లయింట్ అంటారు నాకిది నచ్చలేదు. నాకు వేరేది కావాలి అంటే మళ్ళీ వేరే ప్రపోజల్ చేయాలి. నెక్స్ట్ ఒకసారి ప్రపోజల్ ఫైనలైజ్ అయిన తర్వాత మెటీరియల్స్ మనం తెప్పించుకొని ఆ డాక్యుమెంటేషన్ చేసి ఎందుకంటే బిల్స్ అవన్నీ క్లయింటే కదా పే చేసేది. అవన్నీ డాక్యుమెంట్ చేసి నెక్స్ట్ కన్‌స్ట్రక్షన్ ఆ స్టేజ్‌కి ఎళ్తామన్నమాట. సో, ఇవి మనకి అంటే లైక్ మనం ఏమేం హ్యాండిల్ చేస్తున్నాం? స్టాఫ్‌ని హ్యాండిల్ చేస్తున్నాం. ప్రొడక్ట్స్‌ని రిసర్చ్ చేస్తున్నాము. సైట్ విజిట్స్ కండక్ట్ చేస్తున్నాము. నెక్స్ట్ క్లయింట్‌తో మనము చేంజెస్ ఏముంటాయో ఆ ప్రపోజల్స్ అన్నీ చేస్తున్నాము. మెటీరియల్స్ అన్నీ మనము ప్రొక్యూర్ చేసుకుంటున్నాము. నెక్స్ట్ ఎగ్జిక్యూషన్ కూడా చేస్తున్నాం. ఇప్పటి వరకు ఏమన్నా డౌట్ ఏదన్నా? ఓకే. సో, దీంట్లో కొంచెం డీటెయిల్ ప్రాసెస్ ఏంటి అంటే, మనం ఫస్ట్ క్లయింట్‌ని మీట్ అవుతాము. మనము క్లయింట్ రిక్వైర్మెంట్స్ అన్నీ మనం రాసుకుంటాము. నెక్స్ట్ సైట్ విజిట్ అనేది చేస్తాము. ఇంకొకటి ఏంటి అంటే, మనం వాళ్ళ సైట్ రిక్వైర్మెంట్స్ క్లయింట్ రిక్వైర్మెంట్స్ ప్రకారము మనము ఆప్షన్స్ అనేవి క్రియేట్ చేస్తాము. అట్‌లీస్ట్ మినిమమ్ 2, 3 ఆప్షన్స్ మనం ఇవ్వాలన్నమాట. క్లయింట్‌కి మినిమమ్. ఓకే. బడ్జెట్ కూడా ఇవ్వాలి. నెక్స్ట్ డిజైన్ అనేది క్లయింట్‌తో మాట్లాడిన తర్వాతే డిజైన్ అనేది ఫైనలైజ్ అవుతుంది. ఓకే. సో, ఎగ్జిక్యూషన్ అనేది క్లయింట్ అప్రూవల్ తర్వాత స్టార్ట్ అవుతుందన్నమాట. ఎగ్జిక్యూషన్‌లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మెటీరియల్ సెలక్షన్. దానికి మనము ఐదర్ మనం శాంపుల్స్ చూపిస్తాము. అప్పుడప్పుడు మనము షాప్స్‌కెళ్ళి వేరే ప్లేసెస్‌కెళ్ళి కూడా మనము సెలెక్ట్ చేసుకోవడం అనేది ఉంటుంది. నెక్స్ట్ బ్రెయిన్ స్టార్మింగ్ అంటే ఇప్పుడు నేను సారీ టు కమ్ బ్యాక్ టు దిస్ అగైన్. ఇందాక నేను చికెన్ బిర్యానీ ఎగ్జాంపుల్ చెప్పినట్టు అప్పుడప్పుడు ఏమవుతుందంటే మనం ఒక దాని మీద ఫైనలైజ్ అవ్వచ్చు. నేను చికెన్ బిర్యానీ నేనే తింటాను. లేకపోతే నాకు ఈ ఫర్నిచరే కావాలి. మనం ఎగ్జిక్యూషన్ ముందరికెళ్ళేటప్పుడు ఒకటేమవుతుంది అంటే అప్పుడప్పుడు కొన్ని ఐడియాస్ నచ్చకపోవచ్చు. సో, అది మనం డిస్కషన్‌లో పెట్టి అంటే లైక్ ఏది బావుంటుంది? ఏది ప్రపోజల్ నచ్చు?